చిన్నప్పటి గారు విధానం ఇంటర్ప్రిట్ చేసుకునే విధానం అర్థం చేసుకునే విధానం వాళ్ళ కెపాసిటీని బట్టి తేడా ఉంటుంది. చెప్పండి కిరణ్ గారు లాగండి అయిపోయింది మీ సమయం అయిపోయింది లేకని సార్ పవన్ కళ్యాణ్ గారి మొదలయ్యే 11 నెలలు అయ్యింది, ఇంకా 4 సంవత్సరాలు 1 నెల ఉన్నది. 3 సంవత్సరాలు అనుకుంటున్నారు. ఈ టైం అయిపోయింది, వాళ్ళది ఇప్పుడే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోమన్నారు కదా, మీరు ఇంకా మూసుకోలేదండి. ఓకే చిన్నప్పటి గారు రండి పాయింట్ రండి. కళ్ళు తెరిచాం ఇప్పుడే. సార్ పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద ఒక పెద్ద అబద్ధాన్ని, పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎవరు గెలిపించారయ్యా అనేది చెప్పడానికి నేను గతంలో కూడా మీకు చెప్పా. జబర్దస్త్ టీం వెళ్ళిన దాకా పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు తప్పండి. మీరు మాట్లాడండి. 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు మెట్టు ఎక్కిన మెట్టు దిగిన మెట్టు దిగినా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీని టచ్ చేయలేకపోయారు. జబర్దస్త్ టీము వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఓడించడానికి జబర్దస్త్ టీం ఎక్కువ అనమాట. అంతేనా మీరు అనేది? జబర్దస్త్ టీమే మీకు చాలా ఎక్కువ అనమాట. అర్థం కాదు కిరణ్, కాదు సార్ వాళ్ళు అనే మాటకి రాసుకోండి. ఆయన్ని కూడా నేను ఆపుతాను కదా, అర్థం కాదు కదా, మాట్లాడండి. అలాగే మన నాగబాబు గారు కుటుంబ పాలనతోటి రాజకీయాన్ని స్టార్ట్ చేసి ఆయన కుటుంబ పాలనలో భాగంగా ఎమ్మెల్సీగా అయ్యి మొదటిసారి రేపు పిఠాపురం వెళ్తా ఉన్నాడు. ఎమ్మెల్సీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వాడు ఇచ్చినటువంటి హామీల మీద, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రభుత్వాన్ని అడిగాయా, మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మనం నెరవేర్చలేకపోయాం, మేము అక్కడికి పోతే ఇవి వెలుగులోకి వచ్చినాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అక్కడ తెలియపరిచి మీడియా ముఖంగా చెప్తే మేము సంతోషిస్తాం. ఎందుకంటే ఇచ్చిన హామీల పట్ల ఎంతో కొంత చిత్తశుద్ధి ఏమన్నా ఉందేమో, కుటుంబ పాలనగా వచ్చినప్పటికి కూడా చిత్తశుద్ధి ఏమన్నా ఉందేమో అని చెప్పేసి. సరే చూద్దామండి, రేపు వెళ్ళిన తర్వాత ఇంకా 2 రోజులు టైం ఉంది కదా. ఏంటి పోసాని గారి పరిస్థితి ఏంటండి? బెయిల్ వచ్చింది అనుకుంటే మళ్ళీ రమ్మంటున్నారట సిఐడి. సార్ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది, పోసాని గారికి బెయిల్ వస్తుంది. ఎవరైనా చట్ట ప్రకారం కేసు అయినప్పుడు కేసు జైలుకి వెళ్తారు, బెయిల్ తీసుకుంటారు. మొన్నే కదండి వచ్చారు, మళ్ళీ పిలిస్తే ఎలాగా? ఆయన బాగాలేదట కదా సార్. కోర్టు ఇచ్చినటువంటి సూచన మేరకు, కోర్టు ఇచ్చినటువంటి పలానా రోజు మీరు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టమంటే ఎవరైనా పెట్టాల్సిందే. అదేమి పోసాని గారికి ఒక్కరికే ప్రత్యేకంగా వచ్చేటటువంటి ఇదేమి కాదు. అలాగే ఎమ్మెల్యే సునీత గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, సార్ సిబిఐ అనేది భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ. సిబిఐ విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి, పరిటాల రవి గారికి సంబంధించినటువంటి కేసుతో సంబంధం లేదు, ఆ హత్యతో సంబంధం లేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం అక్కడ రవి గారి యొక్క విధానాన్ని మరోసారి ఈ ప్రభుత్వం చూపించడం కోసం, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ వచ్చింది కానీ అది వాస్తవం కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కాకపోతే ప్రపంచంలో ఇంకేమైనా మెరుగైన సంస్థ ఉంటే తీసుకొచ్చి విచారణ చేసుకోండి సార్. వైఎస్ఆర్